పాలకొల్లు ఛాంబర్స్ విద్యాసంస్థలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ప్రస్తుతం కళాశాల చైర్మన్ నరసింహారావు గారు ఉన్నారు. గత కొన్నేళ్లుగా విద్యార్థులకు సాంస్కృతిక సాంప్రదాయాల ప్రకారం ఈ సంక్రాంతి పండగ విశిష్టత గురించి విద్యార్థులకు వివరిస్తున్నారు. చాలా వరకు సంక్రాంతిలో ఈ సాంస్కృతిక కార్యక్రమాలు మర్చిపోతున్న ఈ తరుణంలో మీరు ఇంకా ఈ విధంగా విద్యాసంస్థలో సాంస్కృతిక కార్యక్రమాలను పూర్వం ఏం చేసేవారు అవన్నీ గుర్తు చేస్తున్నారు. మీకు ఏ విధంగా ఉంది? విద్యార్థులకు ఏం చెప్పగలరు? మా విద్యార్థులకి విద్యతో పాటు విద్యకుండే విలువలు, సాంప్రదాయం, ఎటువంటివన్నీ కూడా నేర్పాలి అనేటువంటి ఉద్దేశంతో పూర్వం మా గత 4 సంవత్సరాలు బట్టి మా విద్యా సంస్థల్లో ఈ సంస్కృతి సాంప్రదాయాలను సంక్రాంతి సంబరాలని మేము నిర్వహిస్తున్నాము. ఇది చాలా వాళ్ళకి ఉత్సాహము, ప్రజలకు కూడా ఈ కాలేజీలో సంస్కృతి సాంప్రదాయాలతో పాటు విద్యను కూడా బాగా అందిస్తున్నారనేటువంటి మా విద్యా విధానానికి మా ఛాంబర్ ఎడ్యుకేషన్ సొసైటీకి కూడా మంచి పేరు తీసుకొస్తున్నది. ఇది మా ఛాంబర్ కాలేజీ తరపున పాలకొల్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపున కూడా మా అందరికీ కూడా మంచి తరుణము. ముందుగా మీ అందరికీ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. సంక్రాంతి అంటే కోడిపందాలే అనుకుంటారు, కాకపోతే మీరు ఈ విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టి విద్యార్థులకు ఇలాంటివి కూడా ఉంటాయనే విధంగా చేస్తున్నారు. మీకు ఏ విధంగా ఉంది? కోడిపందాలు అనేది మన సంస్కృతుల్లో, మన సంక్రాంతి సంబరాల్లో జరుగుతున్న మాట వాస్తవమే. దాంతోపాటు ఇటువంటివన్నీ కూడా మన పిల్లలకి తెలియాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ సాంప్రదాయాన్ని మేము కొనసాగిస్తున్నామండి. మీరేం చెప్తారు సార్? మీ కళాశాలలో దాదాపు గత కొన్నేళ్ళుగా ఈ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా ఉంది? చాలా ఆనందకరమైన విషయం అండి. పాలకొల్లు అంటేనే కళలకు పుట్టినిల్లు. అలాగే పిల్లలకి సంస్కృతి సంప్రదాయం చదువుతో పాటు నేర్పించాల్సిన బాధ్యత కాలేజీ అధ్యాపకుల మీద, మేనేజ్మెంట్ భుజస్కంధాల మీద ఉన్నది. ఆ ఉద్దేశంతోనే మేము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ సంక్రాంతి సంబరాలు అనేది ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కువ శాతం ఈ సంబరాల్లో పల్లెటూళ్ళలో జరుగుతూ ఉంటాయి. పట్టణాల్లో కొంత కనుమరుగు అవుతున్నా ఈ సంస్కృతి సంప్రదాయం పల్లెటూరులో ఉన్నది అందరికీ తెలియాలి అని చెప్పని, మా పిల్లలకు ముఖ్యంగా తెలియాలి అనే ఉద్దేశంతో ఈ హరిదాసులు అవనియండి, అలాగే బొమ్మల కొలువు అవనియండి, అలాగే ముగ్గులు పోటీ రంగోలీ అవనియండి, అలాగే గంగిరెద్దులు అవనియండి, అలాగే పిండి వంటలు అవనియండి, ఈ సంప్రదాయకరమైన పిండి వంటలు, అది కూడా జంక్ ఫుడ్ లాంటివి కాకుండా సంప్రదాయకరమైన పిండి వంటలు కూడా ఏమేమి మనకి ఆ రోజుల్లో వండేవారు, ఎందుకు వండేవారు, దానివల్ల ఆరోగ్యపరంగా ఎందుకు ఆ పిండి వంటలు వండేవారు అన్న విషయం కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు మా పిల్లల చేతే మేమే దగ్గరుండి ఆ పిండి వంటలు కూడా వండించేలా చేసి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. చాలామంది ఈరోజు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు ప్రతి సంవత్సరం ఏంటంటే సంక్రాంతి సంబరాలు మా కాలేజీలో ఎప్పుడు మేము ఏర్పాటు చేస్తామని మాతో పాటు బయట ప్రజలు, అలాగే మా కాలేజీ విద్యార్థినులు, అలాగే వారి తల్లిదండ్రులు కూడా వేచి చూస్తూ ఉంటారు. ఈ రోజున మాకు ఇది ఒక పండగ, ముందుగా వచ్చిన మాకు పండగ. చాలా వరకు ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యార్థులపై ఒత్తిడి ఎక్కువ తీసుకొస్తుంటారు చదవమని. కనీసం క్రీడలకి ఎక్కడ గ్రౌండ్ ఉండదు, ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేయనివ్వరు. మీరు ఈ విధంగా ఇంకా కొనసాగిస్తున్నారు, భవిష్యత్తులో కూడా ఈ విధంగా కొనసాగించే అవకాశం ఉంది? ఖచ్చితంగా అండి. మా కాలేజీలో మా పిల్లలు స్పోర్ట్స్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మాకు ఎన్ఎస్ఎస్ యూనిట్ ఉంది, అలాగే నావల్ యూనిట్ కూడా ఉంది. మేమేంటంటే ఒత్తిడి లేని విద్యను అందజేస్తాం. పిల్లల మీద ఎటువంటి ఒత్తిడి కూడా ఎప్పుడూ చేయం. క్యాంపస్ ప్లేస్మెంట్స్ విషయంలో మా విద్యాసంస్థ చాలా టాప్ అండి. పాలకొల్లులోనే మా కాలేజీలో డిగ్రీ చదివిన ప్రతి విద్యార్థికి కూడా మేము జాబ్ ఆఫర్ లెటర్ ఇచ్చే మేము బయటికి పంపుతాం. ఎవరైనా విద్యార్థి మాకు వద్దు అంటే, అతనైనా ఇంకా ఉన్నత విద్యకి ఏదైనా వెళ్ళాలి అనుకుంటే కనుక మేము వాళ్ళ వరకు కాకపోయినా మిగతా అందరికీ కూడా మేము ఎంప్లాయ్మెంట్ ఇచ్చే పంపిస్తాం. సుమారు మాకు 75 కంపెనీలతో, కార్పొరేట్ కంపెనీస్తో మాకు ప్లేస్మెంట్కి టైఅప్ ఉంది. నిన్నటి రోజున 2 days బ్యాక్ కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో 12 మంది విద్యార్థులను సెలెక్ట్ చేసుకోవడం. అలాగే ఈ సంవత్సరం మా డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు 270 మందికి మేము క్యాంపస్లో ప్లేస్మెంట్స్ ఇప్పించాం. అంతేకాకుండా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషను మా కాలేజీతో టైఅప్ అయ్యి మొన్న 6 months బ్యాక్ క్యాంపస్ డ్రైవ్ నిర్వహిస్తే 675 మందికి ఉద్యోగాలు
మా పిల్లలతో పాటు చుట్టుపక్కల ఉన్న పిల్లలందరికీ కూడా ఇక్కడ ఉపాధి అవకాశం కింద ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కూడా జరిగిందండి. మా కాలేజీలో కూడా ఏంటంటే మారుతున్న విద్యా విధానానికి అనుగుణంగా కొత్త కొత్త కోర్సులు తీసుకురావడంతో పాటు విద్యార్థులు టెక్నాలజీ అప్గ్రేడ్ చేయిస్తూ కూడా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వచ్చేలా చేస్తున్నారు. మీరేం చెప్తారు సార్, మీ కళాశాలలో ముందే సంక్రాంతి వచ్చింది ఏ విధంగా? ముందుగా మీడియా మిత్రులకి ధన్యవాదాలు. ఒక ప్రోగ్రామ్ని సక్సెస్ అవ్వాలంటే మీ ద్వారానే అందరికీ ప్రజలకు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్పమైన పండుగ ఏదైనా ఉంటే సంక్రాంతి పండుగ. తెలంగాణకి మనకి డిఫరెన్స్ అది. అలాంటిది ఈ యొక్క సంక్రాంతి పండుగని మాతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మా మేనేజ్మెంట్ అందరం కూడా కలిసి చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఇది అభివృద్ధిలోకి వస్తుందే కానీ మర్చిపోయే పరిస్థితి తీసుకురారు. పాలకొల్లులో మనమే కాదు, మన పాలకొల్లు ఎమ్మెల్యే గారు కూడా ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేస్తున్నారు. అందువల్ల ముందుగా పాలకొల్లు ప్రజలకి అలాగే మన సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తున్న మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హాయ్ అండి, నా పేరు రోజా. మా కాలేజ్లో ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు ఇలాగే గ్రాండ్గా చేస్తూ ఉంటారండి. సంక్రాంతి అనే కాదు, ప్రతి కూడా అన్ని గ్రాండ్గా చేస్తారు. అన్ని ఈవెంట్స్ మా కాలేజ్లో జరుగుతాయండి. అంటే చాలామంది విద్యార్థులు సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోతున్నారు కదా, మీరు ఏం చెప్తారు? ఇలాంటివి చేయడం వల్ల అలాంటివి మర్చిపోకుండా ఉంటాయండి. ప్రతి ఒక్కటి కూడా మా కాలేజ్లో బాగా చేస్తారు. అన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా బాగా చేస్తారండి. హాయ్ అండి, మై నేమ్ ఇస్ కీర్తి. ఐఎమ్ స్టడింగ్ ఫైనల్ ఇయర్ ఇన్ దిస్ కాలేజ్. మా కాలేజ్లో చాలా యాక్టివిటీస్ జరుగుతాయి, చాలా ఈవెంట్స్ అన్ని బాగా చేస్తారు. మెయిన్లీ సంక్రాంతి సో మచ్ మేము చాలా ఎంజాయ్ చేస్తాం. సంక్రాంతి చాలా బాగా చేస్తారు. ప్రతిదీ చాలా వెనకబడిపోయి ఉన్న మొత్తం జానపద గేయాలని అన్నిటిని కూడా బాగా ఫ్రంట్కి తీసుకొచ్చి మాకు అన్నీ చూపిస్తారు. మేము అన్నీ మూవీస్లో తప్ప లైవ్లో ఎప్పుడు చూడలేదు. ఇలా మా కాలేజ్ ఈవెంట్ వల్ల మాత్రమే మేము ఇవన్నీ చూడగలుగుతున్నాం. ప్రతి ఈవెంట్ చాలా బాగా చేస్తారు. సంక్రాంతి వచ్చేసరికి గంగిరెద్దులాటలు, ఫుడ్ స్టాల్స్, బుడబొక్కల వాళ్ళని వీళ్ళందరినీ తీసుకొచ్చి చాలా బాగా చేస్తారు. ఈసారి ఇంకా చాలా బాగా చేస్తున్నారు. హట్స్ వేయడం అన్నీ కూడా చాలా బాగా చేస్తారు మా కాలేజ్లో. ఒకసారి అందరూ చూస్తే బాగుంటుంది. చాలా డిఫరెన్స్ ఉంది. లాస్ట్ ఇయర్తో పోలితే ఇయర్ ఇంకా చాలా హట్ స్టాల్స్, చాలా బయట నుంచి చాలా మందిని తీసుకురావడం, అంటే మాకు తెలియలేని కూడా చాలా కొత్తవి చూపిస్తున్నారు. చాలా బాగుంది. హాయ్ అండి, నా పేరు మంజుల. నేను ఇక్కడ ఫైనల్ ఇయర్ బీకామ్ చదువుతున్నాను. మా కాలేజ్లో సంక్రాంతి వచ్చేటప్పటికి ముగ్గులు పోటీలు, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి, మెహందీ అని చెప్పేసి పార్టిసిపేషన్ చేయడానికి అందరూ ముందుండేలాగా అన్ని కాంపిటీషన్స్ పెడుతున్నారు. రంగోలీకి ప్రైజ్లు ఇవ్వడం, అందరూ కాంపిటీషన్స్ పెట్టి వాళ్ళలో ఉన్న నైపుణ్యాలను బయటికి తీయడానికి సంక్రాంతి అనేది బాగా ఉపయోగపడుతుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు జాబిలి. నేను చాంబర్స్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ప్రతి సంవత్సరం చాంబర్స్ కాలేజ్లో సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా చేస్తారు. ఈ కాలం పిల్లలకి చాలా కొత్త విషయాలు చెప్తారు. తెలియని విషయాలు అంటే బాగా పూర్వకాలంలో గంగిరెద్దులాటలని, గరగలాటలని, ఇలా చాలా విశేషాలు తెలియని ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ మా కాలేజ్లో అవన్నీ చూపిస్తారండి. దీనివల్ల ఇక్కడ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళందరికీ సంక్రాంతి అంటే ఏంటో కూడా కంప్లీట్ మీనింగ్ అంతా తెలుస్తుంది. మేము ఈ కాలేజ్లో చదువుతున్నందుకు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. హాయ్, అందరికీ నమస్కారం. మై నేమ్ ఈస్ జీ దివ్య అండ్ ఫస్ట్ బీకామ్. నేను ఈ కాలేజ్లో సంక్రాంతి సంబరాలు ఇప్పుడు సెకండ్ టైం చూస్తున్నాను. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా బాగా చేస్తున్నారు. అండ్ ఫుడ్ స్టాల్స్ ఎక్కువ, బొమ్మల కొలువు అండ్ ఎద్దులు, ఈ టెడ్డీ బేర్స్ అవన్నీ ఎక్కువ చేశారు. కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ ఈసారి మాత్రం చాలా సంక్రాంతి వైపు తీసుకొచ్చారు మా కాలేజ్లో. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సంక్రాంతి శుభాకాంక్షలు. నేను ఈ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ బీటీ చదువుతున్నాను. ఈ కాలేజ్లో ఫెస్టివల్స్ అన్నీ బాగా సెలబ్రేట్ చేస్తారు. సంక్రాంతి ఇంకా బాగా చేస్తున్నారు. ఈ కాలేజ్ గురించి వినడమే కానీ ఇక్కడ జాయిన్ అయ్యాకే తెలిసింది. స్టూడెంట్స్ని బాగా ఎంకరేజ్ చేస్తారు. డిసిప్లైన్గా చదువుకి బాగా సెట్ అవుతుంది. ఆడపిల్లలకు కూడా సేఫ్టీ ఉంటుంది. ఈ కాలేజ్లో అన్నీ చూపిస్తారు. పల్లెటూరు నేచర్ అనేది నేను ఇదే ఫస్ట్ టైం అండి, కానీ చాలా బాగుంది. నాకు తెలియనివి కూడా చాలా బాగా తెలిసినాయి. గంగిరెద్దు ఆటలు, పల్లెటూరు నేచర్ అనేది ఇక్కడ తీసుకొచ్చారు. చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సంక్రాంతి అందరికీ. నా పేరు ధనలక్ష్మి. నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నాను బీకామ్. మా కాలేజ్లో ప్రతి సంవత్సరము సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా చేస్తారు. ఈ ఇయర్ కూడా అలాగే చేస్తున్నాం. ఈ ఇయర్ ఇంకా మించి చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను
ఫైనల్ ఇయర్ కాబట్టి నాకు చాలా బాధగా ఉంది, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటి డేస్ రావు. బట్ ఇప్పుడు ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. లాస్ట్ ఇయర్ చాలా ఘనంగా చేశారు, ఇక్కడ ఇప్పుడు అంతకుమించి చేస్తున్నారు. థ్యాంక్ యూ. మా మేనేజ్మెంట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మ్యామ్, అందరికీ థ్యాంక్స్ చెప్తాను, ఎందుకంటే ఇలాంటి సెలబ్రేషన్స్ని నేను ఎక్కడ చూడలేదు. నేను పార్టిసిపేషన్ కూడా చేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు రాధామాధవి. నేను ఛాంబర్స్ కాలేజ్లో 10 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను కామర్స్ ఫ్యాకల్టీగా. సో ఛాంబర్స్ కాలేజ్ అంటే చదువుల తల్లి. స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్తో పాటు మంచి మంచి తెలుగు సాంప్రదాయాలు ఇవన్నీ కూడా తెలియాలని చెప్పి మా కళాశాల యాజమాన్యం, మా ప్రిన్సిపల్ గారు అందరూ ఇలాంటి రకరకాల యాక్టివిటీస్ అన్నీ కండక్ట్ చేస్తారు. సంక్రాంతి ముందుగానే వచ్చేసింది మాకు. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ జోష్ తోటి పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మాకు యాజమాన్యం సపోర్టు, అలాగే స్టూడెంట్స్ కూడా అలాగే చాలా యాక్టివ్గా చదువుతో పాటు అన్ని యాక్టివిటీస్లో చాలా బాగా పార్టిసిపేట్ చేస్తారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. బొమ్మల కొలువు, గంగిరెడ్డి ఆటలు, అలాగే రంగవల్లుల పోటీలు, ఇలా చాలా రకాల యాక్టివిటీస్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.